సిడబ్ల్యూసి మెంబర్ వంశీచంద్ర రెడ్డి పాలమూరు న్యాయయాత్ర. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్ర రెడ్డి పాలమూరు అభివృద్ధికై చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర నారాయణపేట జిల్లా కృష్ణమండలం శ్రీ క్షీరలింగేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్ర రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరితో పాటు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్, జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి శ్రీ క్షీరలింగేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి పాలమూరు న్యాయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర స్ఫూర్తితో పాలమూరు న్యాయయాత్రను ప్రారంభించామన్నారు. ప్రతిరోజు పాలమూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలలో 3 రోజులు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజు సుమారు 20 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. గత పాలకులు నిర్లక్ష్య కారణంగా 10 సంవత్సరాల పాటు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయానికి గురైన పాలమూరు జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. అలాగే 69 జీవో అమలు చేసి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకాన్ని పునరుద్ధరించి మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాలను తాగునీరు అందిస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా మండలం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ క్షీరలింగేశ్వర స్వామి మఠం వద్ద పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. నేటితో ప్రారంభమవుతున్నటువంటి ఈ యాత్ర మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల చొప్పున యాత్ర కొనసాగుతుంది. దాదాపు ప్రతిరోజు 20 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల నేతృత్వంలో మన ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకొని గతంలో జరిగినటువంటి గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి అన్యాయాన్ని తుడిచిపెట్టి మన జిల్లాకు రేవంత్ రెడ్డి గారి అండతో న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేపట్టబోయేటువంటి ఈ పాదయాత్రనే పాలమూరు న్యాయ యాత్ర. రాహుల్ గాంధీ గారు ఇవాళ మళ్ళీ ఒక 6000 కిలోమీటర్లు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టడం జరిగిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని మన జిల్లాకు న్యాయం జరగాలని, మరీ ముఖ్యంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించేటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని త్వరితగతిన చేపట్టాలని మేమందరం కూడా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది.